పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నజాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం అమ్మ నీ పాదాలకు సాష్టాంగ వందనం ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నజాబిల్లి సాష్టాంగా నీ పాదాలకు వందనం ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం వెచ్చని నీ కడుపుల మోసి వెలకందని ప్రేమను చూపి బరువెక్కిన కడుపుతో అమ్మా ప్రతి అడుగులు పదిలింగేసి ప్రాణవాయు అందించంగా పసిగుండె స్పందించంగా మన ఆలన పాలన చూసే కడుపులోనే మనముండంగా ఎంత జాలిగుండే అమ్మా ఎంత జాలిగుండే అందుకో జగతిలా ఉండే నా కన్నీళ్లతో నీ కాళ్ళను కడిగిన మోక్షము నాకుండే పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి. నాకు ఒక చిన్న డౌట్, పాటలు ఇంత క్లారిటీగా ఇంత బాగా పాడుతున్నారు, మీరు ట్రైబల్ అన్నారు. సో నిజంగా ట్రైబల్ కి ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉంటది ఎవరికైనా, ఎంత వాళ్ళకి అయినా. సో మీరు మాట్లాడే విధానంలో గానీ పాట పాడే విధానంలో గానీ నాకు ఎక్కడ అనిపించట్లేదు. మరి అంటే మీరు పెరిగిన వాతావరణం ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఇంత స్పష్టంగా వాడలేరు. కొంచెం నవ్వు వస్తుంది. లాంగ్వేజ్ ఆ పదాలు అనేవి కొంచెం పలికేవి కాడ కొంచెం వాటి పలికితే నిజంగా మన చిన్నపిల్లలు ముద్దు మాట్లాడితే అప్పుడు మనకి ఎంత నవ్వు వస్తుందో అంటే అట్లా అనిపిస్తుంది. అరే ఈ లాంగ్వేజ్ ఇట్లా మాట్లాడతారు, బాగా అనిపిస్తుంది. సో నాకు మీ వాయిస్ లో ఎక్కడ అది కనిపించలేదు. అంటే నేను పెరిగిన సిచ్యుయేషన్ అలాంటిది. ఎలాంటి అంటే నేను చదువుకునే మొత్తం స్కూల్ తెలుగు మీడియమే, మళ్ళీ అక్కడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కూడా మొత్తం తెలుగే. ఎక్కువ నేను ఉండేది ఒక ఊర్లో రత్నాపూర్ కాలనీ అని ఊరి, అక్కడ ఉండేది. ఎక్కువ 24 hours అంటే ఒక 12 hours అంటే డే మొత్తంలో ఒక 8 hours అక్కడనే ఉంటారు, వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో ఉండేది. సో అదే లాంగ్వేజ్ క్లారిటీ వచ్చేసింది, వాయిస్ లో పదాల మీద స్పష్టత వచ్చేసింది. అప్పుడప్పుడు నా వాయిస్ నేను మాట్లాడేటప్పుడు తడబడుతుంది. ఏమో ఇప్పుడైతే ఏం తడబడట్లేదు, పాట అయితే అసలు తడబడట్లేదు. పాట రాదు, పాట అసలు తడబడదు, నేను మాట్లాడినప్పుడు తడబడుతుంది. ఓకే, చాలా వరకు. ఇంకా ఒకటి మా సాంగ్ కూడా ఒకటి పాడతాం. కసినా తుమార జిందగీ మా रोए रो करगी ये सारी उम्रे मां कसे न आए तुम्हारे जिंदगी मां रोए रो करगी ये सारी उम्रे मां सात फेरा फरे दुई सोबत रे ताणी अंधारो कर दीनी तो दुरवे ताणी शारदा मारो दल मन छोड़ जय लागो मर वरदा मारो दम मन कटक लगो कसने मक तो न पसंदा तरा मारा नसे नसे मातारा रूप भर मिलवा तरा पापी देवो ये दोईर जोड़ा कोनी वरसो दोई नदी बड़ी करना कनवू भारी मुरसो तार बदले मार जान दे दे तो तू छेनी जको ये दुनिया दुरो वेगो आजो ये मार दल्लेरी जान तू वे न वे जो ये मार मन रही रस तू रे न. సూపర్. నాకు అది మీరు పాడుతుంటే అది తెలిసింది, అర్థమైంది. ఒక లవ్ ఇద్దరు పాడుకుంటున్నారేమో అనిపించింది, మర్చిపోలేను. ఇది సిచ్యుయేషన్ ఏంటంటే మా వైఫ్ చనిపోయినప్పుడు కరెక్ట్ టైంకి వచ్చిన పాట ఇది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే ఆ సిచ్యుయేషన్ లో వచ్చిన పాట అది నాకు అనుకూలంగా ఉంది.
మా వైఫ్ చనిపోవడం ఈ పాట రావడం సేమ్ అదే సిచ్యుయేషన్ ఉంటుంది. సో ఈ లీనం అయిపోతారు. దాని గురించి అడుగుతానట్టు నువ్వు లేకపోతే నేను ఉండాలని చెప్పేసి నీ బదులు భగవంతుడు అని అడిగితే నేనే చేసుకుంటుంది కదా అన్నట్టు నేను చాలా బాగా బాలకృష్ణ అనే సింగర్ చాలా బాగా రాస్తాను. మీరు కూడా చాలా బాగా పాడారు. ఎందుకంటే మనం ఒక పాట పాడటం వేరు, దాంట్లో ఇన్వాల్వ్ అయి పాడటం వేరు. సో అది ఇంకా లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా ఉంటది, దాన్ని మర్చిపోలేం. నరాల ఏమంటాం నిండిపోతుంది ఆ పాటని. సో ఏ క్షణాన్ని టచ్ చేసినా అదే ఫీల్ వస్తుంది, అదే బాధ ఉంటది, అట్లనే పాడగలుగుతాం. నేను చాలా వరకు నేను కంట్రోల్ చేసుకున్నా. చాలా వరకు పాట ఎప్పుడు విన్నా నేను పాట ఏడిచింది. సో మీరు ఎక్కడ ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడ చేయలేనన్నారు అంటే మీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది స్టూడియోలో పడితే భయం, సో నేను కనిపించొద్దు ప్రజలకి అనుకున్నారు. సో మరి మా ఛానల్ కి ఎట్లా రావాలనిపించింది, ఎట్లా ఇక్కడ కనిపిస్తారు కదా మరి పబ్లిక్. నాకు చాలా నా ఫోను చాలా మంది ఫోన్ చేస్తున్నారు, పాడతలేవా ఇన్స్టాల్ అసలు ఇన్స్టా నేను ఫేస్బుక్ అసలు ఇది చేస్తలేను. అందులో పాడడం కానీ చాలా వాడేది. నేను గల్ఫ్ ఉన్నప్పుడు అయితే చాలా వాడేది. రోజుకు 2 సాంగ్స్ అన్న వాడి పెట్టేది. ఇప్పుడు చాలా మంది అట్లా మెసేజ్ చేస్తారు ఇప్పుడు నా ఇన్స్టా అన్న పెడతలేవు మరి కొత్త క్రియేట్ చేసుకున్నావు ఆ ఇన్స్టా ఇది అని చెప్పేసి చాలా మంది అడిగారు. సరే ఏదైనా అవకాశం దొరికినప్పుడు నేను పెడతా మీకు అంటే ఇప్పటికీ నేను స్టేటస్ కూడా పెట్టాను. నా ఫోన్ స్టేటస్ అవన్నీ ఏం పెట్టాను అని మీ వైఫ్ అయిపోయిన కంచి ఇవన్నీ వదిలేసుకున్నాను. ఇది పెట్టాలా లోకానికి సమాజానికి వెళ్ళాలా నా రూట్ ఏదో నేను ఎంచుకున్నాను. ఇప్పుడున్న దారి నాకు కరెక్ట్ దారి. ఈ ఫీల్డ్ నేను అసలు సింగింగ్ కి వద్దనుకున్నాను. ఇప్పటికీ మా సార్ అడిగి సార్ మా సార్ అంటాడు ఇంత టాలెంట్ ఉంది. మొన్న అల్కాలిక్ మీద రాయమన్నాడు సార్, రాయలే నేను. ఏం అవసరం మళ్ళీ అది ఏదన్నా పొరపాటున అది లక్కు బాగా అయితే దాన్ని తిరగాల అవసరమా, ఆ పాట తీసుకొని తిరగాల. అలా చాలా ఇవి నేను చూసినా మేడం. ఒక పాట ఉంటే ఆ పాటను పట్టుకొని ఒక కళాకారుడు ఎంత వరకు తిరుగుతాడో స్టూడియోలు కొంటది. ఈ ఫీల్డ్ లో నేను ఎందుకు మీరు అడిగిండు పాట రాస్తాను, పాటలు రాసి కానీ మోసపోయినా. డైరెక్ట్ గా వాళ్ళకు వాట్సాప్ లో మెసేజ్ చేయడం అట్లా వేసి మోసపోయినా. ఎన్ని పాటలు రాశారు అంత ముందుకు? సుమారు ఉన్నది 15 సాంగ్స్ ఉన్నాయి. వాళ్ళ పేరు కూడా పాడినా కానీ వాళ్ళు మళ్ళా ఫీల్ అవుతారు. ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నారు, ఇవ్వచ్చు అంటారు మళ్ళా. ఎందుకు కనీసం పేరు అన్న వేసిరా? పేరు లేదేం లేదు. అలాంటప్పుడు అలా అని నేను ఫీల్డ్ కి నేను ఎందుకు వచ్చిన అంటే వాళ్ళకి వెళ్ళాలని వచ్చిన. మేము మా ఇంటర్వ్యూకి వస్తుంది ఇంటర్వ్యూ నాకు ఇది ఇంపార్టెంట్ ఉండే. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పాపం కాల్ చేసి మాకు ఒక సాంగ్ రాసిస్తే రికార్డ్ చేసుకుంటాం. సర్లే ఇట్లా వెళ్ళిన తర్వాత ఇంకా జనాలకు తెలుస్తాం కదా వాడతాడు ఈ అబ్బాయి వాడతాడు అని చెప్పేసి. పర్సనల్ గా వాళ్ళు ఒక 3 క్యాండిడేట్ ఉన్నారు. నేను ఇప్పుడు మీకు ఇంతకుముందు పేరు కూడా చెప్పినా మళ్ళీ లిక్ చేయలేము. వాళ్ళకి చెప్తున్నాను నాకు ఎంత మోసం చేసిందంటే చాలా. నేను గల్ఫ్ ఉన్నప్పుడు జరిగింది ఇది. గల్ఫ్ అన్నారు కదా, నాకు ఐడియా లేదు. సో గల్ఫ్ ఎన్ని సంవత్సరాలు వేరు, ఎందుకు పోయారు అసలు గల్ఫ్ కి? గల్ఫ్ మీరు ఇంత బాగా సాంగ్స్ పాడుతున్నారు కదా, సో మరి అక్కడ అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అక్కడ ఏం వర్క్ చేసేవాళ్ళు? అక్కడ నేను ఫస్ట్ ఫ్లైట్ లో లోడింగ్ చేసాను. ఫ్లైట్ లోడింగ్ అన్లోడింగ్, మన ప్యాసింజర్ లోడింగ్ లగేజ్ అది చేసేది. అది చేసిన తర్వాత ఒక సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, మేము నాది నైట్ డ్యూటీ, నైట్ చేయాలా. నైట్ చేసినప్పుడు ఏమైందంటే మళ్ళీ డేలో మా రూమ్ షిఫ్ట్ అవ్వాలా. నైట్ డ్యూటీ చేసిన తర్వాత డేలో వచ్చేసి మొత్తం పడుకోలేము, రూమ్ షిఫ్టింగ్ అని వెళ్ళిపోయారు. బిల్డింగ్ వేరే బిల్డింగ్ అని షిఫ్ట్ చేసినప్పుడు పడుకోలేము. మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళినాం. కంటిన్యూస్ గా డ్యూటీ చేసినాం, నైట్ మొత్తం చేసినాం. కరెక్ట్ మార్నింగ్ 4 అయ్యేసరికి ఒక లగేజ్ మిస్ అయింది. మేము 8 మెంబర్స్ ఉండే ఒక ఫ్లైట్ కి. వాళ్ళు ఏమన్నారంటే వినోద్ నువ్వు ఇక్కడ ఉండి ఒక లగేజ్ వస్తాయి వేసిరామన్నారు. నేనేం చేసిన అంటే ఇక నిద్ర లేదని చెప్పేసి అక్కడ ఇక డోర్ దగ్గర పడుకో, లోపల ఫ్లైట్ లో కింద 2 పోర్ట్స్ ఉంటాయి, మీద ప్యాసింజర్ కింద లగేజ్. పడుకునేసరికి ఏమైందంటే వాళ్ళు వచ్చి నన్ను చూసుకోలేదు, లాగేసేటు ఫ్లైట్ డోర్ లాక్ చేసిన తర్వాత అది సౌండ్కి రన్వే మీద వెళ్ళిపోయింది. ఆ సౌండ్కి నేను లేచిన తర్వాత మీద కొట్టేసరికి మళ్ళీ ఫ్లైట్ రిటర్న్ వచ్చి మా కంపెనీకి ఫైన్ వేసింది. 11,000 dirhams ఏదో మా కంపెనీకి ఫైన్ వేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. 3 days పోలీస్ స్టేషన్. ఎందుకు అంటే వాళ్ళు లగేజ్ నేను లోపల ఉండిపోయినా, ఎవరు దొంగతనం చేసిన చెకింగ్ ఉంటాయి.
నన్ను చెకింగ్ చేసిన తర్వాత మొత్తం లగేజ్ చెకింగ్ 3 days చెకింగ్ అయింది ఫ్లైట్. 3 days చెకింగ్ అయిన తర్వాత నన్ను బయటికి తీసాను. బాబా మరి ఎట్లా మిస్ అయింది అది? లేదు, అక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్ బయట చేసిన. అమ్మ మరి అంత 3 days అక్కడ అసలు ఆ సిచ్యువేషన్లు ఎట్లా ఉన్నాయి? ఆ సిచ్యువేషన్ లో మీరు ఏమన్నా ఒక పాట కట్టుకున్నారా మరి? ఆ రోజు నేను తాళ్ళ సురేష్ అని అన్న నా దగ్గరికి వచ్చిండు. మేము కోదండరాం సార్ తోటి, కోదండరాం సార్ భైరీన్ వస్తే ఆ రోజు మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం. అప్పుడు తెలంగాణ మొదటి అవరం తెలుసు ఓకే. సార్ అక్కడ వచ్చి ఆ ప్రోగ్రామ్ లో మేము వెళ్ళినాం. గల్ఫ్ లో అక్కడ ఒక పాట కట్టుకున్నాం నేను అన్న కలిసి, గల్ఫ్ మీ అని.